26 జిల్లాలుగా ఉన్నటువంటి ఏపీ మరికొద్ది నెలల్లో అయితే 32 జిల్లాలుగా మారబోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అయితే కొన్ని జిల్లాల నుంచి కూడా మా జిల్లా కావాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు రాజకీయ నాయకుల నుంచి కూడా కొన్ని నెలల క్రితం ఎలక్షన్స్ ముందు కూడా టెక్కలి జిల్లా వస్తుంది అనే సంకేతం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రానున్న 32 జిల్లాల్లో టెక్కలి జిల్లా లేకపోవడంతో కొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు టెక్కలి జిల్లా కోసం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడతారనే విషయాలను అయితే వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్తే. ఏంటి టెక్కలి జిల్లా కావాలంటూ కూడా పెద్ద ప్రతిపాదన అయితే వచ్చింది. ఈ మధ్య పలాస మార్చడంతో కొంత నిస్సహాయం అనేది కలిగినట్టుగా వ్యక్తం అవుతుంది. ఏంటి దీనిపైన ఏంటి అలా చూడాలి? చాలా అన్యాయం అండి. ఎందుకంటే టెక్కలి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా ఇది డివిజన్ హెడ్ క్వార్టర్. అప్పట్లో పాలకొండ టెక్కలి రెండే ఉండే డివిజన్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ప్రతిదీ కూడా టెక్కలే ప్రపోజల్. ఈ జిల్లాకి ఫస్ట్ డిగ్రీ కాలేజ్ టెక్కలే, అన్నీ టెక్కలే ప్రపోజల్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎందుకో కానీ గవర్నమెంట్ అక్కడికి ప్రపోజల్ చేసింది. టెక్కల్లో కూడా చాలా అసంతృప్తిగా ఉంది విద్యార్థుల్లోని ప్రజల్లోన. గ్రహించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పరిపాలిస్తున్న వాళ్ళు అయితేనేమి టెక్కల్ని జిల్లా కేంద్రంగా చేయాలని టెక్కల్ ప్రజల అభిప్రాయం, నా అభిమతం కూడా తెలియజేస్తున్నాం. సరే, అయితే విద్యారంగ పరంగా కూడా చూసుకుంటే అటు అధ్యాపక వర్గం కూడా టెక్కల్నే జిల్లాగా ప్రతిపాదిస్తూ కూడా వాళ్ళ మద్దతు అయితే తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు పలాస వెళ్లేపాటికి మరింత కొంత ఒక నిస్సహాయ ధోరణిలో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ వాయిస్లు రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యాపక రంగంలో ఎట్లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి టెక్కలి జిల్లా నేపథ్యంలో? అంటే నా పేరు బాలకృష్ణ అండి, నేను టీచర్ని. టెక్కలి జిల్లా కావడానికి కావాల్సిన అన్ని యోగ్యతలు ఉన్నాయి సార్. ఇది ఒక రెవెన్యూ డివిజను. ఇక్కడ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు టెక్కల్ని జిల్లాగా చేస్తే టెక్కల్లో ఒక పాత హాస్పిటల్ ఉంది. స్వర్గీయ అన్నగారు ఎన్టీఆర్ గారు కట్టించినటువంటి హాస్పిటల్, 200 పడకల హాస్పిటల్. దాన్ని కలెక్టర్ ఆఫీస్గా చేసుకోవడం ద్వారా చిన్న చిన్న రిపేర్లు చేసి పెట్టుకోవడం ద్వారా చాలా డబ్బులు ప్రభుత్వం ఆదా చేసుకోవచ్చు. అలాగే టెక్కల్ అనేది ఒక సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి 4 నియోజకవర్గాలు అంటున్నారు. పాతపట్నం నుంచి టెక్కల్కి 30 కిలోమీటర్లు, టెక్కల్ నుంచి పలాసకి 30 కిలోమీటర్లు, టెక్కల్ నుంచి ఇచ్చాపురంకి 80 కిలోమీటర్లు. అంటే ఇచ్చాపురం నుంచి పలాసకి వచ్చేటప్పటికి 50-60 కిలోమీటర్లు పడుతుంది. అంటే ఇచ్చాపురం నుంచి టెక్కల్ ఒకవేళ కలెక్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఒక మహా అయితే 20-25 కిలోమీటర్లు పెరగవచ్చు. ఈ డిస్టెన్స్ ఆ మాత్రం దానికి పలాస సెంటర్ పాయింట్ అని మనం పలాసని ప్రభుత్వము ఎంపిక చేయడం అనేది నిజంగా టెక్కల్ ప్రజలకు చాలా అసంతృప్తి కలిగించింది. ఆ రకం చూసుకుంటే టెక్కల్ నుంచి పలాస నుంచి పాతపట్నం 45 కిలోమీటర్లు ఉంది. మరి టెక్కల్ నుంచి పాతపట్నం 30 కిలోమీటర్లు ఉంది. ఆ రకంగా మరి పాతపట్నం దూరం అవుతుంది కదా. కాబట్టి దూరం అనేది కాకుండా మౌలిక సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే ఈరోజు పలాసలో రెవెన్యూ డివిజన్గా మొన్న అయింది. ఈ రోజు వరకు డివిజన్ హెడ్ క్వార్టర్ అయినప్పటికి కూడాను ఆర్డీఓ కార్యాలయం లేదు. మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులు కూడాను చిన్న చిన్న కార్యాలయాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో అంటే డివిజనల్ కార్యాలయం లేనటువంటి ఆ ప్లేస్లో ఒక జిల్లా కార్యాలయం పెట్టడం ద్వారా ఎన్ని కోట్లు అక్కడ వృధా చేయాల్సి ఉంటుంది. అదే టెక్కల్ అయితే ప్రభుత్వానికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ, మహా అయితే ఒక 10 కోట్లతో మ్యాక్సిమం అన్ని జిల్లా కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. నిజంగా ఇది యాక్చువల్గా శ్రీకాకుళం జిల్లాకి కొత్త జిల్లా రావాలన్న ఒక ఆలోచన అయితే లేదు. బట్ గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ అచ్చెన్నాయుడు గారు 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు టెక్కల్ని జిల్లా చేస్తారని చెప్పేసి. అంటే జిల్లా చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఒక జిల్లా పునర్విభజన జరిగితే ఇక్కడ టెక్కల్ని జిల్లా చేస్తామన్నారు. ఒకవేళ పునర్విభజన జరగని పక్షంలో జిల్లా కేంద్రానికి మించి అభివృద్ధి ఇక్కడ చేసి చూపిస్తారని చెప్పేసి ఆయన బహిరంగంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత టెక్కల్ నియోజకవర్గ ప్రజలు పులకించిపోయారు ఆ మాటలతో. అలాగే అనుకున్నట్టుగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ పోర్టు, మూలపేట పోర్టు కానీ లేదంటే దానికి అనుబంధంగా కొన్ని పారిశ్రామిక కంపెనీలు ఏవో వస్తున్నాయి. దాంతోపాటు ఎయిర్పోర్ట్ కూడా టెక్కల్ నియోజకవర్గం వస్తుందని చెప్పి అన్నారు. అది పక్కన పలాసకి ఇద్దామని చెప్పేసి కూడా ప్రపోజల్ జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి
ఈ జిల్లా కేంద్రం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా టెక్కలకి ఇవ్వాలని చెప్పేసి మేమైతే ముక్తకంఠంగా డిమాండ్ చేస్తున్నాం సార్. మరి ప్రభుత్వం వారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తించి టెక్కలి ప్రజల మనోభావాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే టెక్కల్ అనేది అన్నగారి నియోజకవర్గం అంటారు. అందుకే టెక్కల్ ఎంట్రన్స్ అవగానే మరి స్వర్గీయ అన్నగారు ఎన్టీఆర్ గారి విగ్రహం కూడాను కట్టి నిజంగా ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు టెక్కలి ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సరే, అదేవిధంగా యూత్ అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వారి వాదన కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తమ్ముడు, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను సాఫ్ట్వేర్ హెచ్చరిగా చేస్తున్నాను. ఎప్పటి నుంచి మన టెక్కలి అనేది జిల్లా ప్రతిపాదన ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. మరి ఇప్పుడు పలాస వెళ్ళిపోవడంతో మీ మనోభావాలు ఎట్లా ఉన్నాయి? అంటే పరిశ్రమలో అన్నీ వస్తున్న స్థాయి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో జిల్లా అనేది షిఫ్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని మా యూత్ ఆవేదన. ఎందుకంటే ఇప్పుడు ఈ పోర్ట్ అనేది చాలా ఎంప్లాయ్మెంట్ని ఇస్తుంది. ఇలాంటి ఎంప్లాయ్మెంట్ ఉండే స్థలంలో కూడా మనం షిఫ్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఉండే మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గారు ఆలోచించాలి. వాళ్ళు ఒక 15 సంవత్సరాల నుంచి గెలుచుకొని వస్తున్నారు ఇక్కడే. వాళ్ళే ఈ జిల్లా నా నియోజకవర్గంలో ఎందుకు ఉండకూడదు, పక్క నియోజకవర్గానికి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలి. ఎందుకు ఇక్కడ అదానీ వస్తున్నాడు, అదానీ వస్తే ల్యాక్స్లో జాబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే హెచ్ఆర్గా ఎంప్లాయ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ దీంట్లో నేను చెప్తున్నాను. సరే, దీనికి సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వారి వాదన తెలుసుకుందాం. సార్, గురువు గారు, అంటే యాజ్ సెన్సస్ ప్రకారం ఒక మున్సిపాలిటీ అవ్వాలంటే ఎంత ప్రతిపాదన అనేది ఉంటుంది. ఏదైనా కానీ ఈ కోవలో కనుక చూసుకుంటే కనుక జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అయితే ఇప్పుడు గత కొంతకాలంగా కూడా టెక్కలి అంటూనే నాయకత్వాలకు కూడా వస్తుంది. సడన్గా ఇప్పుడు పలాస షిఫ్ట్ అవ్వడం ఏంటి, అసలు మనం ఎలా చూడాలి? దీనికి ఏమి కారణం లేదండి. మొదటి నుండి వాళ్ళకి అక్కడ మున్సిపాలిటీ చేశారు. ఆ మున్సిపాలిటీ అవడం నెక్స్ట్ మాకు వచ్చింది జిల్లా అనేసి వాళ్ళు అభిప్రాయపడ్డారు. మన మంత్రి గారు కూడా అదే విషయం ఎల్లడి చేశారు. టెక్కలి నేను తెస్తాను, తప్పకుండా మా పార్టీ వస్తుంది. కానీ మరి ఇప్పుడు పలాస చూస్తే, పలాస కాదు ఈవెన్ శ్రీకాకుళం కూడా టెక్కలి అభివృద్ధిలో వెనకం చేసేస్తుంది కొద్ది రోజులకి. ఎందుకు ఇక్కడ పోర్ట్ వచ్చింది. పోర్ట్ తర్వాత ఎన్నో చిన్న ఇండస్ట్రీస్ అవుతాయి పోర్టుకు అనుకూలించినవి. అలాగా చాలా విషయాల్లో ఎడ్యుకేషన్ తర్వాత ఎన్నెన్నో మిగతా ఇవన్నీ కూడా డెవలప్ బాగా ఉన్నాయి పలాస మీద. అందుకు పలాస కంటే టెక్కలు ఇవ్వడమే చాలా మంచిదనేసి అందరూ అభిప్రాయం. అయితే దీనికి సంబంధించి కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఏంటి సార్ అసలు మీ వాదన ఎట్లాగా ఉంది? అంటే పలాసకి టెక్కలకి ఏంటి వ్యత్యాసం ఏంటి? అంటే వాణిజ్య పరంగా చూసుకోవాలా, లేకపోతే వ్యాపార పరంగా చూసుకోవాలా, రాబడి ప్రకారం చూసుకోవాలా, లేకపోతే ఏంటి వనరుల విషయంలో చూసుకుంటే టెక్కలి పలాస కన్నా మించి ఉంది వనరుల నేపథ్యంలో. మరి ఇది పలాస షిఫ్ట్ అవుతుంది అనే వేదన అయితే వెంటాడుతూ ఉంది టెక్కలి ప్రజల్లో. మీరు ఎలా ఉంటారు? ఇది షిఫ్ట్ అవ్వడం అనేది మాకు బాధాకరం. ఎందుకంటే టెక్కలికి ఒక చరిత్ర ఉంది. దీన్ని ఆనాటి రాజులు కూడా దీన్నే ఎంపిక చేసుకున్నారు. తరువాత ఇక్కడ ముఖ్యంగా ఎడ్యుకేషన్ హబ్ అనేటటువంటి వాతావరణం ఉంది. చాలా క్వాలిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది డివిజన్కి సంబంధించినటువంటి ఈ జనాలు ఫ్లోటింగ్ పిల్లల్ని చదివించడం అనేది ఇక్కడే జరుగుతుంది. ఇక్కడికి వచ్చి రెంట్లు కట్టుకొని నానా ఇబ్బందులు పడుతూ ఇక్కడ చదువు కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి అదే జిల్లా హెడ్ క్వార్టర్గానైతే వాళ్ళకి మరిన్ని సదుపాయాలు కలిగే అవకాశం ఉంది. పిల్లలకు కూడా మేము ఒక జిల్లాలో చదువుతున్నాం అనేటటువంటి సంతృప్తి వస్తుంది. అంటే ప్రతి ప్రాంతవాసులకి మా జిల్లా కావాలని ఉంటది. కాకపోతే టెక్కలకి అన్ని సోర్సెస్ ఉండి కూడా పక్క ఏదైతే నియోజకవర్గంకి వెళ్ళిపోతుందనే భావన అయితే ఒకటి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? మరి దీన్ని ఎలా చూడాలంటే ఈ ఇంత ఫ్లోటింగ్ ఉన్నప్పటికీ వేరే దీనికి వెళ్ళిపోతుందంటే మళ్ళీ వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది జిల్లా హెడ్ క్వార్టర్ చేయడము చాలా సమంజసము. దీన్ని తీసుకొని మా స్థానిక మంత్రివర్యులు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా ఎస్టాబ్లిష్ చేస్తారని
మేము అంతా కోరుకుంటాను. సరే, దీనికి సంబంధించి వ్యాపార వర్గాల ప్రతినిధులు కూడా ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అసలు ఏంటి అసలు వ్యాపార వర్గాలు ఇక్కడ యాక్చువల్గా టెక్కలో చూసుకుంటే వ్యాపార వర్గం ఎక్కువే, ట్యాక్సెస్ పరంగా ఎట్లాంటి గవర్నమెంట్కి వెళ్ళాల్సినవి, మరి ఈ బేరీ చేసుకుంటే ట్యాక్స్ల పరంగా ఏమన్నా తక్కువగా ఉందా, లేకపోతే ఎందుకు పలాస ఒకసారి షిఫ్ట్ అయింది ఇది? లేదండి, ట్యాక్సుల పరంగా అంటే ఇక్కడ టెక్కలే ఉంది. గ్రానైట్ మనకి టెక్కలకి ప్లస్ పాయింట్లు, గ్రానైట్ మనకు ఉంది. తర్వాత కోస్టల్ కారిడార్ ఉంది, పోర్ట్ మనకు వస్తుంది, కోస్టల్ కారిడార్ ఉంది. తర్వాత ఇండస్ట్రియల్గా కూడా మనకి డెవలప్ రేపు అవడానికి అవకాశం ఉంది. తర్వాత రాజుల కాలం, బ్రిటిష్ కాలం నుండి కూడా మనకు ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇలాంటప్పుడు మళ్ళీ ఈ ఆర్డీఓ ఆఫీస్ కూడా కొత్తగా పలాసలో ఆర్డీఓ ఆఫీస్ ఈ మధ్యన సంవత్సరం అయింది ఓపెన్ అయ్యి అక్కడికి మారిపోవడం అనేది మన దురదృష్టం. అది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిణామాలు, టెక్కల్ డెవలప్మెంట్ అన్ని విధాలు కానీ, విస్తీర్ణంలో కానీ అది రిచ్ పీపుల్స్ అంటే ఒకవేళ క్యాజు కానీ ఏదో అక్కడ ఉండొచ్చు, కానీ విస్తీర్ణ పరంగా కూడా టెక్కలి చాలా పెద్దది. తర్వాత జిల్లా హెడ్క్వార్టర్కి అర్హత ఉంది. ఎందుకంటే ఇక్కడ పెట్టినప్పుడు పాతపట్నం కానీ పలాస కానీ అన్నిటికీ అందుబాటులో ఉంటుంది, సెంటర్ అవుతుంది. ఒకవేళ పలాస పెడితే ఒక పక్కకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. అందుకు అన్ని విధాల. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు అదృష్టం ఏంటంటే మనకి స్థానిక మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే, మన శాసనసభ్యులు కాబట్టి ఇలాంటప్పుడు అవ్వకపోతే టెక్కలకి మరి ఎంతకన్నా ఇది లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు, ఎప్పటి నుండో పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎదురు చూస్తున్నారు టెక్కలు ఎప్పుడు డెవలప్ అవుతుంది ఎప్పుడు. ఇలాంటప్పుడు మంత్రి గారు కూడా ఒక పక్క నుండి అన్నీ మొత్తం ఊర్లో కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ ఒక డెవలప్ చేస్తున్నారు. ఈ శుభ పరిణామంలో మళ్ళీ ఈ వెళ్ళిపోవడం అనేది ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఆ పలాస అనేది అది నిజం అబద్ధం పక్కన పెట్టండి, మామూలుగా వస్తే మాత్రం అది చూసి టెక్కలి నియోజకవర్గం ఏరియా అంతా చాలా పెద్దవాళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు. అంటే ఇన్ని అర్హతలుండి కోస్టల్ కారిడార్ ఉంది, రేపు ఇప్పుడు భోగాపురం అన్నీ మనకి లింక్ అవుతున్నాయి, ఇండస్ట్రీస్ అన్ని విధాలు ఉండి కూడా టెక్కలికి రాకపోతే అనేది కాదు. మంత్రివర్యులు మన గౌరవ అచ్చెన్నాయుడు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలాగైనా టెక్కలకి మాకు ఈ వరం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. యాక్చువల్గా చూసుకుంటే కనుక ఇది ఇప్పుడు జిల్లా ప్రతిపాదనలో ముఖ్యంగా తీసుకుంటే కనుక మున్సిపాలిటీ ఏరియా అనేది చూస్తామంటూ కూడా మన పెద్దలు చెప్పి ఉన్నారు. అది ప్రస్తుతానికి మనది ఇంకా నగర పంచాయతీ కూడా దాటలేని పరిస్థితిలో ఉంది. ఇటు చూసుకుంటే కనుక జనాభా సంఖ్య కూడా ఎక్కువే, అయితే వాణిజ్య ప్రకారం కూడా వాణిజ్య కూడా ఎక్కువే. కానీ వాణిజ్య పన్నులు వెళ్తున్నాయా లేదా? ఒక జిల్లా అంటే ఒక మున్సిపాలిటీ రావాలంటే అంటే పంచాయతీకి కానీ ఒక మున్సిపాలిటీకి కానీ కొంత అమౌంట్ అనేది ఉండాలి. ఆ అమౌంట్ లేకపోయినా ఏమన్నా షిఫ్ట్ అయింది అంటే లేదు. ఇప్పుడు గతంలో మీరు చెప్పినట్లు నగర పంచాయతీ పాలకొండ, ఇచ్చాపురం, ఆమదాల వలస ఉన్నాయి. దానికన్నా మనం ఏంటి తక్కువ కాదు. మన ఇండస్ట్రీస్ నుండి, మన టెక్కల నుండి, ఏరియా నుండి చాలా పనులు గవర్నమెంట్కి వెళ్తున్నాయి. ఇక మున్సిపాలిటీ అంటారా, మున్సిపాలిటీ అనేది గవర్నమెంట్ ఇప్పుడు గతంలో ఏంటంటే కొంతమంది ఈ పన్నులు ఎక్కువ అవుతాయని ఏరియా వ్యతిరేకించడం కరెక్టే, కానీ మరి గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత మున్సిపాలిటీ చేయడం అవుతుంది, అలాగే జిల్లా హెడ్క్వార్టర్ చేయడం అవుతుంది. గతంలోనే ఏదైతే కేంద్ర సహాయ మంత్రిగా చేసినటువంటి కిల్లి కృపారాణి గారి టైంలోనే ఇది వాస్తవానికి మున్సిపాలిటీ అవ్వాలి, వ్యాపార వర్గం దాన్ని దాటించి వేసింది అనేది ఒక చిన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మున్సిపాలిటీ అయిపోతే 300 ఉండాల్సింది 3000, 30,000 దాకా వెళ్ళిపోతుంది. కావాలనే వ్యాపార వర్గాలు అప్పుడు మున్సిపాలిటీ ప్రక్రియ ఆపారన్న అపవాదులు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? అది అపవాదే తప్ప అది నిజం కాదు సార్. వ్యాపార వర్గాలకి ఎక్కువ అవుతుంది సార్. మున్సిపాలిటీ అన్ని తరగతుల వాళ్ళకి ట్యాక్స్లు అవుతాయి, కానీ డెవలప్మెంట్ కూడా అవుతుంది. అంటే వ్యాపార వర్గాల వల్ల, వ్యాపార వర్గాలకి ఇదే మున్సిపాలిటీ అవడం వల్ల నష్టమేట్లేదు. అన్ని వర్గాల టెక్కలి గతంలోనే ఇది యాక్చువల్గా మున్సిపాలిటీ అవ్వాల్సింది, ఎందుకు మరి జాప్యం వచ్చిందంటే ఈ అనుమానాలు, అవి అపోహలే తప్ప నిజం కాదు. అది దీనికి సంబంధించి వాస్తవానికి ఏంటి ఈ టెక్కలి జిల్లా పలాస వెళ్ళిపోవడానికి గల కారణాలు మీ వరకు ఏం తెలుస్తూ ఉంది? ముఖ్యంగా చెప్పుకోవాలంటే టెక్కలి 100% కూడా అర్హత ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి, పాత బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్లో మనం ఆల్మోస్ట్ కలెక్టరేట్ నుంచి ప్రతి కార్యాలయం కూడా ఓపెన్ చేసేయచ్చు రెడీమేడ్గా. దానివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం కూడా మనకు మిగిలే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా మనకి పాతపట్నం, మెలియాపుట్టి వీటికి సంబంధించి నందిగా మండలాలు, ఈ 3 మండలాల్లో కొండ మీద ఉన్నటువంటి ట్రైబల్స్ కానీ, షెడ్యూల్ క్యాస్ట్, ఈ యాదవులు వీళ్ళందరూ కూడా చాలా అంటే రోడ్డు కన్వీనిటీ కరెక్ట్గా లేనటువంటి ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకైతే కొంచెం
అందుబాటులో కలెక్టరేట్ ఉండదంటే వాళ్ళందరికీ సంతోషమైనటువంటి విషయం ఉంటుంది. నీకు ఇచ్చాపురం అంటే హైవే లైన్స్ ఉన్నాయి, వాళ్ళు హైవే లైన్స్లో బస్సులు కానీ మిగతా రవాణా సౌకర్యం ఉంటుంది. కొండల ప్రాంతం వాళ్ళకి రవాణా సౌకర్యం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనకు పలాస కంటే టెక్కలి జిల్లాగా తీసుకున్నట్లయితే వాళ్ళందరికీ మేలు చేసే వాళ్ళం అవుతాం. ఇంకొక పాయింట్ ఏంటంటే 3 సార్లు ముఖ్యంగా కేంద్ర మంత్రులు చేసినటువంటి టెక్కలి నియోజకవర్గం, అటు ఎర్రన్నాయుడు దగ్గర నుండి కిర్లి కృపారాయణ దగ్గర నుండి ఇవాళ రామ్మోహన్ నాయుడు దగ్గర వరకు 3 పర్యాయాలు కూడా వీళ్ళు కేంద్ర మంత్రులుగా మన టెక్కలి నుండి ప్రాతినిధ్యం మన జిల్లా తరపున వహించి అలాంటిది మనం జిల్లా చేసుకోలేకపోవడం అనేది బాధాకరమైన విషయం. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు ముఖ్యమంత్రి వర్యులకు మరి తెలియజేసి ఎలాగైనా మనం దీన్ని మన హక్కుగా సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే పలాసకి టెక్కలకి తీసుకుంటే క్రైమ్ అండ్ క్రిమినల్ రిపోర్ట్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంత పీస్ఫుల్ వాతావరణంతో కూడింది. పలాస అనేటప్పుడు ఆల్మోస్ట్ ఒక సినిమానే ఉంది, అంబుసోలి పలాస అని. అలాంటి భయభ్రాంతులు డిస్టర్బెన్స్లు క్రియేట్ అయ్యే అవకాశం అక్కడ ఉంటుంది. అంటే చిట్ట చివరి పేదవాడికి న్యాయం జరిగే అవకాశాలు ఆ ఏరియాలో తక్కువ ఉండే అవకాశం ఉందన్న వ్యక్తిగత అభిప్రాయం. టెక్కలు అయితే పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది, ఖచ్చితంగా ప్రజలందరికీ అభివృద్ధిలో అన్నింటిలో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, దీనికి సంబంధించి మాజీ సైనికులు కూడా ఉన్నారు, వారి వాదన ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఏంటి టెక్కలి జిల్లా వస్తుంది అన్ని కూడా అందరూ సరదా పడిపోయారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిపాదిత గ్రామాలు ఈ జిల్లాల్లో అయితే పలాస వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా చూడాలి? దీన్ని మనకి లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి టెక్కలి జిల్లా ఒక మున్సిపాలిటీ ఒక జిల్లా అవుతుందని మనకి అందరు నాయకులు చెప్పారు. దానికి మనకి జిల్లా హాస్పిటల్ వచ్చింది, మూలపేట పోర్టు వచ్చింది, భావనపాడు పోర్టు కూడా కొన్ని సంవత్సరాల క్రితం అన్నారు. అప్పటి నుంచి మనకి టెక్కలి ఒక జిల్లా అవుతుంది అనేసి అందరికీ ఒక నమ్మకం అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి మెయిన్ నమ్మకం ఉంది. ఇప్పుడు మనకి వచ్చే అవకాశం తెచ్చే అవకాశం మన చేతిలో ఉంది. ఎలాగంటే శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు ఒక మంత్రి పదవిలో ఉన్నారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒక మంత్రి పదవిలో ఉన్నారు, సెంట్రల్ పదవుల్లో ఉన్నారు. కాబట్టి మనకి టెక్కలి ఈ జిల్లాగా ఇవ్వడానికి ఫుల్గా 100% మనకు అనుభవాలు అని మనకు నమ్మకాలు ఉన్నాయి. తర్వాతను టెక్కలి చాలా పలాస కాదని, పార్వతీపురం పాలకొండ కాదని జనసంఖ్య ఎక్కువ ఉంది. దీన్ని బట్టి మనకు టెక్కలి ఒక జిల్లాగా ఇవ్వడానికి మనకు మెయిన్ ఒక చాయిస్ ఉంది. కాబట్టి అందరి కోరిక కూడా టెక్కలి ప్రజలకి జిల్లా వస్తుందని ఒక నమ్మకం ఉంది. మాజీ సైనికులు మెయిన్ మన నమ్మకం ఉంది. అంటే యాక్చువల్గా మొన్నటిదాకా కూడా టెక్కలి జిల్లానే అనేది ఉండేది. సడన్గా ఈ ప్రతిపాదిత జిల్లాల్లో టెక్కలి కనిపించకపోవడం, ఓన్లీ పలాస వెళ్ళడం ఒక్క మున్సిపాలిటీ హడ్డిల్గానే కనబడతా ఉంది. మిగతా అంతా కూడా వనరులు ఉన్నటువంటి ప్రాంతం. మున్సిపాలిటీ అవ్వకపోవడమే ఇది ప్రధాన ఎజెండాగా కనిపిస్తున్నటువంటి అంశంగా మనం కనబడతా ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి మీ మాజీ సైనికుల తరపు నుంచి కూడా? ఈ మున్సిపాలిటీ అవ్వడానికి మనకు ఒక ట్యాక్సే కాదు, అన్ని రేట్లే కాదు, కాకపోతే అభివృద్ధి కూడా అలాగే చెందుతుంది. ట్యాక్స్ని బట్టి రేట్ని బట్టి కూడా అభివృద్ధి కూడా అలాగే చెందుతుంది. మున్సిపాలిటీ అవ్వాలని మాకు 100% కోరుకుంది. మా అజెండా మున్సిపాలిటీ అవ్వాలి, జిల్లాగా రావాలి మా అజెండా. ఇంకో రిటైర్డ్ ఎంప్లాయీ కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఏంటి సార్ గురువు గారు, ఏంటి మీ వాదన ఏంటి? సార్, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఫిట్ అయినటువంటి ఏరియా సార్. ఇది 1962 నుండి బెండి కోర్మన్న గారు ఉన్నప్పటి నుండి కూడాను మన ఏరియా డెవలప్ కోసమని ఆంధ్రాలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎన్నుకోబడిన డిస్ట్రిక్ట్ అని ప్రజలకు తెలుసు. అయితే దానిలో ఎన్నుకోబడిన డిస్ట్రిక్ట్లో పెద్ద సబ్ డివిజన్ ఏది టెక్కలి. అలాంటప్పుడు బెండి కోర్మన్న గారు దీన్ని మేజర్ పంచాయతీగా నిర్ణయించడానికి చేశారు. అప్పుడు అవ్వలేదు. వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ కాంగ్రెస్ అలాగ వచ్చింది. తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడు సార్ వచ్చారు. తన అండర్లో ఉంది ఇది. తాను నర్సన్నపేట నుండి ఈ ఏరియాను మనకి డెవలప్ చేయాలని వచ్చారు. తన మనోభావాన్ని బట్టి ఇది సబ్ డివిజన్ నుండి ఇది మున్సిపాలిటీ చేయలేదు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినా చేస్తే మనం అందరం ఆనందిస్తాం, అతనికి అభినందిస్తాం. మీకు ఎన్ని సంవత్సరాలు?
నాకు 78 అవుద్ది. 78 నుంచి ఇది మేజర్ పంచాయతీలోనే ఉందా లేదా పంచాయతీలో ఉందా? పంచాయతీలో ఉండేది సార్ ఇది. ఇప్పుడు మేజర్ పంచాయతీ చేశారు ఇది. అంటే స్వాతంత్రం ముందు నుంచి ఇది ఇక అప్పటి నుండి ఉంది సార్ ఇది. అప్పటి నుండి మన సబ్జెక్టులు అప్పటి నుండి ఇది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇవి చేయడానికి అని కిల్లి కృపారాయణ సార్ కూడా దీన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కోసం అని నిర్ణయించి తాను కూడా సెంట్రల్ మినిస్టర్గా చేసి అప్పుడు కూడా అవ్వలేదు. దీనిలో ప్రభుత్వాలు మారుతూ ఇలా డెవలప్ అవ్వటానికి అన్ని రకాల్లో మనం డెవలప్ అవ్వగలం, కానీ రాజకీయ ప్రభుత్వం ప్రకారం మనం మార్చలేము సార్. కాబట్టి ఇది అయితే మనం దాన్ని ఆనందిస్తాం. ఇది వాటి సెంటగా అంటే 2 డిస్ట్రిక్ట్లు 2 కలిసి 2 టౌన్లు కలిసి కూడా మనకి 83,000 స్ట్రెంత్. ఇది ఇది పలాస అండ్ కాశీబుగా మంది 92,000. 92,000 స్ట్రెంత్ మంది. ఎవరు కావాలి? రూల్ ప్రకారం మనకు కావాలి. రెండోది మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఇంకా తన పోపురంలో ఇప్పుడు చేయవలసినటువంటి 32 డిస్ట్రిక్ట్లు ఇది ఒక డిస్ట్రిక్ట్ చేస్తే ఈ యొక్క పోర్టు ఇవన్నీ డెవలప్ అవుతాయి, మన కాలేజ్ డెవలప్ అవుతాయి. సో మీ వాదన ఏంటి సార్? జిల్లా హెడ్ క్వార్టర్ కావాలనేటటువంటి దాని మీద మా వాదన. వాస్తవంగా చెప్పాలంటే మనకి పూర్వం సిక్కోలు అంటే శ్రీకాకుళం జిల్లాగా చేశారు. అటు పిమ్మట జనాభా పెరుగుదల ఇవన్నిటి వలన మరో జిల్లా ఏర్పాటు చేద్దామని చెప్పి పలాసాని జిల్లాగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే అక్కడ బలమైన శక్తులు ఏవో పనిచేసాయని మనం అనుకోవాలి. అంతకన్నా బలమైన శక్తి పరులు మన దగ్గర ఉన్నారు. ఒకే ఇంటి నుంచి ఒక ఎంపీ గారు ఉన్నారు, అలాగే మినిస్టర్ గారు కూడా ఉన్నారు. కాబట్టి మన బలం దగ్గర వాళ్ళ బలం ఏమాత్రము కాదు. కానీ మరి ఎందుకు అటు వెళ్ళింది, ఎందుకు ఇక్కడికి రాలేదు అంటే ప్రజా ఉద్యమాలు తప్పవా అనేటటువంటి భావనలో మనం ఇప్పుడు ఉండాలి. ఖచ్చితంగా రాకపోతే ప్రజా ఉద్యమం చేసి తీరవలసిందే. టెక్కలికి ఘనమైనటువంటి కీర్తి ఉంది. ఇది రాజుల చేత పరిపాలించబడేటటువంటి ఒక పట్టణం. ఇది అనేకమైనటువంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. తేలినీలాపురం అనుకోండి, అలాగే ఇక్కడ మనకి రాబి వలస, అలాగే బావనపాడు బీచ్, ఇవన్నీ మనకు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే గ్రానైట్ వ్యాపారం, కనబడినటువంటి వ్యాపారం. ఒక రాయిగాని అమ్మేస్తే పలాసలో ఒక ఫ్యాక్టరీ మనం కొనేవచ్చు కదండి. అంతటి పెద్ద వ్యాపారం ఉండేటటువంటిది. అలాగే దేవాదాయంకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఎంత మనం అభివృద్ధి చేసుకుందాం అనుకున్నా చక్కగా జిల్లాలో ఉండేటటువంటి అభివృద్ధి మనం చేసుకోవచ్చు. 100 ఎకరాల వరకు పైబడి ఉంది. అవన్నీ మనం ఉపయోగించుకుంటే, ప్రభుత్వం తరఫున ఉపయోగించుకుంటే చక్కనైనటువంటి జిల్లాని ఒక అందమైనటువంటి జిల్లాగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా పరిపాలనా విధానంగా చూసుకుంటే ఇక్కడ సబ్ కలెక్టర్ పోస్ట్ ఉంది. ఆర్డీఓ గారి పోస్ట్ కాదు, సబ్ కలెక్టర్ పోస్ట్. ఎవరు కానీ కలెక్టర్గా ముందు వస్తే వారికి ఇక్కడ సబ్ కలెక్టర్గా పోస్ట్ చేసిన తర్వాతే వెళ్తారు. అనేక మంది ఈ పరిపాలనా దక్షత కలిగినటువంటి వారందరూ కూడా టెక్కల నుంచే వెళ్ళి ఉన్నారు. మరి అంతటి చరిత్ర కలిగినటువంటి టెక్కల్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయకుండా పలాసాన్ని చేయడంలో ఆంతర్యం ఏమిటి? రెండోది, పలాసాలో ఓవర్ బ్రిడ్జ్ ఉంది. అది ఎన్నాళ్ళు పడుతుందో ఏమిటో అక్కర్లేదు. దాన్ని నిర్మాణం చేయాలంటే కొన్ని 100 కోట్లు పడుతుంది. అందులో సగంగానే పెట్టుకుంటామంటే టెక్కల్లో బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం జరిగిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి జిల్లాగా ఏర్పడిపోతుంది. ఇప్పుడు టెక్కల్లో ఉండేటటువంటి ఆఫీసులు పలాసలో లేవు. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని ఈ కార్యాలయాలని అక్కడికి తీసుకెళ్ళడం అనేటటువంటి జరిగింది. అయితే అది పెద్ద విచిత్రం ఏం కాదు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడంలో పెద్ద వింత ఏం కాదు. అలాగే మనకి కావాల్సినటువంటి రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి పోర్టు వచ్చింది. పోర్టు దీని తాలూకా ఉద్దేశం కానీ మనం చూసుకుంటే భవిష్యత్తులో టెక్కలి ఎలాంటి చారిత్రాత్మక ప్రదేశం అయిపోతుందో మనం ఊహించలేం. మరి అంతటి ప్రాధాన్యత ఉండేటటువంటి గ్రామాన్ని విడిచిపెట్టేసి ఏమీ లేని ఇప్పుడు పలాస మనం వెళ్ళి చూస్తే ఏ సందులోకి వెళ్ళినా త్రోవలు దొరకవు. ఒక రూట్లో మనం వెళితే అటు నుంచి రెండో వాడు రావడం కూడా కష్టమే. టెక్కలకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు వారి యొక్క దీనివలన ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, విశాలమైనటువంటి రోడ్లు తయారయ్యాయి. అలాగే కావలసినటువంటి ప్రదేశం ఉంది. చేసుకోవాలంటే టెక్కలి పక్కాగా మనం చేస్తేనే బాగుంటుంది. శ్రీకాకుళంకి టెక్కలికి మనకి 50 కిలోమీటర్లు, అలాగే ఇక్కడ నుంచి ఇచ్చాపురంకి 80 కిలోమీటర్లు పడుతుంది. మరి ఇచ్చాపురం నుంచి ప్రజలు శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు టెక్కలి రాలేరా? రావచ్చు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే టెక్కల్ని
ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్ చేయాల్సిందా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఒకవేళ రాని పక్షంలో ఏం చేస్తారు? రాని పక్షంలో ప్రజా ఉద్యమం చేయాలి సార్ తప్పకుండా. ప్రజలకు మద్దతుగా రాజకీయ నాయకుల వంతు కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. మరి రాజకీయ నాయకులు ముందే వాళ్ళు కానీ తలుచుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. ప్రజా ఉద్యమం వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ కానప్పుడు ప్రజా ఉద్యమాలు చెయ్యాలి. ఏదైనా ఆనాడు స్వాతంత్రం సంపాదించాలంటే ప్రజా ఉద్యమాలు చేసాం. ఈనాడు జిల్లా కావాలంటే ఖచ్చితంగా మనం చేసి తీరాలండి. సో ఇది చూసుకుంటే కనుక టెక్కలి జిల్లా కంపల్సరీగా చేయాల్సిందే. అన్ని వనరులు కూడా టెక్కల్లో ఉన్నా సరే ఎందుకు పలాస ప్రతిపాదించారు అనేది ఒక అనుమానం అయితే టెక్కలి ప్రజల్లో అయితే కలిగిందనే చెప్పుకోవచ్చు. ఇటు రాచరిక రోజుల నుంచి నేటి రోజుల వరకు చూసుకుంటే కూడా టెక్కలిలో లేనటువంటి ఆఫీస్ అయితే లేదు, అయితే లేనటువంటి భూమి లేదు. అన్ని వనరులు ఉన్నటువంటి టెక్కల్ని ప్రతిపాదనలో ఎందుకు తప్పించారనే అనుమానాలు అయితే ఊవెత్తున లెగుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో చూసుకుంటే కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు కూడా పనిచేసినటువంటి టెక్కలి చరిత్రలో ఇప్పుడు మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్న తరుణంలో టెక్కలి జిల్లా చేయాలనే ప్రతిపాదన అయితే, డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తుంది. అటు యూత్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకు కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి వాదన టెక్కలిని జిల్లా చేయాలి. అన్ని వనరులు ఉండి టెక్కలిని ఎందుకు జిల్లా చేయరు? ఒకవేళ జిల్లా చేయకపోతే ప్రజా ఉద్యమం లేవదీయాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఒకవైపు నుంచి అయితే మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలకి ధీటుగా టెక్కలి ప్రాంతం అయితే ఉంది. పేరుకే మున్సిపాలిటీ లేదు కానీ మున్సిపాలిటీకి ఉన్నటువంటి అన్ని వనరులు కూడా టెక్కలికి ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి ఇటు ఇచ్చాపురం తీసుకుంటే కనుక సెంటర్లో టెక్కలి ఉంది. ఇటు పక్కన చూసుకుంటే అన్ని విధాలుగా కూడా అన్ని కేంద్రాలు ఉన్నాయి. గతంలో చూసుకుంటే బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా చూసుకుంటే వెనకబడిన జిల్లాగా చెప్పినటువంటి ప్రాంతంలో అయితే ఇటు టెక్కలి ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అయితే ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఏ కలెక్టర్ అయినా వచ్చి ఇక్కడ సబ్ కలెక్టర్లో చేసి తర్వాత కలెక్టర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పలాసలో ఎటువంటి వనరులు లేనటువంటి తరుణంలో కేవలం ఆ జీడిపప్పును చూసి ఇచ్చేస్తారా అనే వాదన కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ దానికన్నా మించి గ్రానైట్ వ్యాపారం కూడా ఉంది. అయితే గ్రానైట్ వ్యాపారంలో కూడా మంచి ఆర్థిక వ్యవస్థ కూడా ఉందన్నట్టుగా కూడా ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. నేటికి కూడా అప్పటి నుంచి చూసుకుంటే 78 సంవత్సరాలుగా పంచాయతీలోనే టెక్కలు ఉండిపోయింది. అన్ని వనరులు ఉన్నా కూడా ఇది ఒక రకంగా చూసుకుంటే రాజకీయ పరిణామాలు కూడా దీనిలో జొప్పించున్నటువంటి పరిస్థితి. ఏదైనా కానీ ఈ కారణాలన్నీ చూసుకుంటే కనుక టెక్కలి జిల్లా అనేది ప్రధానమైన డిమాండ్ వీరిలో సుస్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే ప్రజా ఉద్యమం లేవదీస్తామన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.